సమానత్వం అట చేతల్లో చూపించాలట 75వ భారత రాజ్యాంగ దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ అందేలా చూడాలి. వ్యక్తి గౌరవం, భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులను హరించకూడదు. అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడటం రాజ్యాంగం ఉల్లంఘనే. కులము, మతము, ప్రాంతాల పేరుతో విడిపోతే సమస్యలు. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఓటుతో బుద్ధి చెప్తారు. సమానత్వం చేతల్లో చూపించాలట. మంచిదే, చూపించట్లేదుగా. మరి అదే కాదు వచ్చిన బాధ ఏంటంటే భారత రాజ్యాంగం చాలా మంచిదే, చాలా అమూల్యమైనది. దాంట్లో 75 సంవత్సరాల క్రితమే ఆ రోజు రాసిన పండితులు ఎవరైతే మహానుభావులు వాళ్ళు ఒక 100-150 సంవత్సరాలు ముందు చూపుతూ రాశారు. రాజకీయ నాయకులు ఎట్టుంటారు, రాజకీయ పార్టీలు ఎట్ట పెడతారు, రాజకీయ పార్టీ నాయకులు కుటుంబాల కోసం, కుటుంబ సభ్యుల కోసం, కుటుంబ సభ్యుల ఆస్తులు పెంచుకోవడానికి ఎట్లా పన్నాగాలు బంతారని వాళ్ళు ముందే ఊహించి చాలా సెక్షన్లు, చాలా ఆర్టికల్స్ అందులో పెట్టారు. కానీ వాటిని కూడా దుర్వినియోగం చేస్తారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు సమానత్వం చేతల్లో చూపించాలి, కానీ ఏ నాయకుడు చూపించలే. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చూపించలే. 1983-84 ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డది కార్మికులు, కర్షకుల రక్తంలోంచి ఏర్పడ్డదంటారు, బీసీల కోసం ఏర్పడ్డదంటారు, బడుగు బలహీన వర్గాల పార్టీ అంటారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఏ ఒక్క బడుగు బలహీన వర్గ నాయకుడు ఉండా, రాష్ట్రాలకు కాదు జాతీయ అధ్యక్షుడు, ఇప్పుడు జాతీయ పార్టీ అంటున్నారు కాబట్టి. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబం తప్ప ఎవరైనా ఉన్నారా, ఆ సామాజిక వర్గం తప్ప ఎవరన్నా ఆ పార్టీకి నాయకుడు ఉండా, కింద ఉండొచ్చు ఏదో పదవులు ఇస్తారు పేరు కోసం. తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రులు ముగ్గురు అయ్యారు ఇప్పటికీ. ఎన్టీ రామారావు, నాదెళ్ల భాస్కర్ రావు, నారా చంద్రబాబు నాయుడు. ఈ ముగ్గురు ఏ సామాజిక వర్గం? ఎక్కడ సమానత్వం ఉంది? ఏది సమానత్వం ఉంటే మీరు బడుగు బలహీన వర్గాల పార్టీ సమానత్వం భారత రాజ్యాంగాన్ని పాటిస్తే మేమెంతో మాకంతా అని జనాభా లెక్కల ప్రకారం ఇవ్వాల్సి వస్తే అసలు మీకు అర్హత ఉందా ముఖ్యమంత్రికి కానీ పార్టీ అధ్యక్షుడిగా ఉండటానికి? మీ సామాజిక వర్గాన్ని కానీ మీకు కానీ ఎట్లా ఉంటున్నారు? దాదాపు 45 సంవత్సరాలుగా మొత్తం రాష్ట్రాన్ని గుప్పెట్లో పెట్టుకొని, పార్టీని గుప్పెట్లో పెట్టుకొని రాజకీయాలు చేయట్లే మీరు. ఎక్కడ సమానత్వం పాటించినట్టు? అది ఒక తెలుగుదేశం పార్టీ కాదు, ఏ పార్టీ అయినా అదే పరిస్థితి. పార్టీలు పెట్టుకొని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల లెక్క మార్చి దానికి భారత రాజ్యాంగాన్ని వాడుకొని మళ్ళీ భారత రాజ్యాంగం పవిత్రమైంది అంటారు. పవిత్రమైంది అయితే ఏది మరి? భారత రాజ్యాంగం పవిత్రమైంది, దాన్ని అమలు చేసేటోడు పవిత్రంగా లేడు, దాన్ని ఇంప్లిమెంట్ చేసే వ్యవస్థ పవిత్రంగా లేదు, వాళ్ళ ఆలోచనలో పవిత్రత లేదు, వాళ్ళ ఆలోచనలో తేడా ఉంది. కాబట్టి ఇలా ఎక్కడున్న ప్రజలు అక్కడే ఉన్నారు, రెక్కాడితే డొక్కాడిన ప్రజలు అక్కడే ఉన్నారు, మురికి వాడల్లో దళిత వాడల్లో ఉన్న ప్రజలు అక్కడే ఉన్నారు. వాళ్ళు మళ్ళీ అదే తిండికి బట్టకి ఎదురు చూడాల్సిన పరిస్థితి. ప్రభుత్వం ఏం స్కీములు ఇస్తుంది, ఏం ప్రభుత్వ పథకాలు ఇస్తుంది అని ఎదురు చూసే పరిస్థితి ఇంకా ఉంది. మీరు మళ్ళీ బయటకు వచ్చి సమానత్వం చేతల్లో చూపించాలంటాడు. మీరేం చూపించారు 45 సంవత్సరాల్లో సమానత్వం చేతల్లో? నిజంగానే మీరు సమానత్వాన్ని చేతల్లో చూపిస్తే మీ పార్టీ పగ్గాలు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చి ఉంటే ఎప్పుడన్నా 10 రోజులన్నా మీరు 10 రోజులు కాదు 10 గంటలు ఇచ్చారు ఎప్పుడన్నా? మీ పార్టీ పగ్గాలు ఈ రోజు కూడా భవిష్యత్తుకు కూడా, ఈ రోజు కాదు భవిష్యత్తులో కూడా ఎవరికి ఇయ్యరు. మీరు మళ్ళీ సమానత్వం గురించి చెబుతారు. ముగ్గురు ముఖ్యమంత్రులు అయ్యారు తెలుగుదేశం పార్టీ నుంచి. అది అక్రమ సక్రమ పక్కన పెడితే ఎన్టీ రామారావు, నాదెళ్ల భాస్కర్ రావు నెల రోజులు, చంద్రబాబు నాయుడు. ఈ ముగ్గురు ఒకటే సామాజిక వర్గం, ఈ ముగ్గురులో ఇద్దరు ఒకటే కుటుంబం. ఇక వాళ్ళు తప్ప ఎవడు ముఖ్యమంత్రి కాడు, ఎవరు అధ్యక్షుడు కాదు. ఎట్లా సమానత్వం అవుతుంది? ఎక్కడి నుంచి వద్దు సమానత్వం? మీ నిర్ణయాలు ఎట్లుంటాయి? మీ వర్గాల కోసం, మీ ఎజెండా కోసం, మీ కుటుంబాల ఆస్తులు పెంచుకోవడానికి, మీ కుటుంబ సభ్యులు ఇండస్ట్రియలిస్టులు కావడానికి ఉంటాయి. మెజార్టీ ప్రజల గురించి ఆలోచిస్తారా మీరు? ఆలోచించరు. మళ్ళీ మీరు సమానత్వం గురించి, సమానత్వం ఉండాలట, కులము మతము ప్రాంతాల పేరుతో ఇడిపోతే సమస్యలట. ఇడిపోతే సమస్యలే, కానీ ఇడగొడుతున్నారు మీరు ఇడగొడుతున్నారు. పొలిటికల్ పార్టీ నాయకులు కులము మతము ప్రాంతంతో ఎడగొట్టి చంపేస్తున్నారు సమాజాన్ని.